ఇది కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్పే మాట. కానీ ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెసు ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారు చేస్తూ ఉన్నాడు. వడ్డిచ్చిన విస్తర్లాగా పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అన్నట్టు ఆయన చేతిలో పెడితే పంచభక్ష పరమాణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో కుక్కలు చింపిన విస్తారులాగా తయారు చేస్తూ ఉన్నాడనే బాధ కలుగుతూ ఉన్నది. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది ఈ రోజుతో రేపటితో. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతూ ఉన్నది. ఇది వాస్తవం. ఒక రైతులు మాత్రమే కాదు, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఎదిగిన తెలంగాణలో ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలు గుజరాత్కు, తమిళనాడుకు, ఆంధ్రాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల పాటు కష్టపడి ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి మన బీడు భూములకు మళ్ళిచ్చిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవాళ బదనాం చేయాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి ఆనవాళ్ళ మీద కుట్రతో కక్షగట్టి చెరిపేసే ఒక చిల్లర ప్రయత్నం జరుగుతున్నది. ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి. ఒకప్పుడు మన కవులు పాడేది, దేశపతి గారు కూడా ఎన్నో సందర్భాల్లో పాడారు, రసమై బాలకృష్ణ గారు పాడినారు. గోదావరి కృష్ణమ్మ మన బీళ్లకు మల్లాలి, పచ్చని తెలంగాణ మరి మాగాణమై మెరవాలని చెప్పి అందశ్రీ గారు రాసిన పాట. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఒకసారి ఇవాళ ధీమాగా బతికిన రైతును సంక్షోభంలోకి నెట్టే విధంగా గోదావరి కృష్ణా జలాలను కూడా గురువు గారికి సంతర్పణ చేసే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కానీ నేను ఇందాక చెప్పినట్టు 50% టైం అయిపోయింది ఈ దరిద్రానికి. ఇంకా మిగిలింది కేవలం 18 నెలలు మాత్రమే. చివరి సంవత్సరం రేవంత్ రెడ్డిని కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకు కూర్చున్న కుక్క కూడా లేసి సల్యూట్ కొట్టది. మిగిలింది 18 నెలలే. అందుకే ఇవాళ బాధపడుతున్నారు తెలంగాణ రైతన్నలు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది, ఇది ఎక్కడ దరిద్రం అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇది నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా, మళ్ళా ఈయన అహంకారం అని మాట్లాడతారు. నేను మాట్లాడే మాటలు చాలా తక్కువ మాట్లాడుతున్నా. మీరు రైతుల కాడికి పోతే, మీరు మైకు పెడితే రైతులు ఇవాళ మాట్లాడే భాష ఇంకొకడు రేషమున్నోడైతే హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోవాలి, అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ రైతులు. వాస్తవం ఇది. రైతులనే కాదు, తెలంగాణలోని తమ్ముళ్లను, చెల్లెళ్లను ఆశపెట్టి అశోక్ నగర్లో రోడ్డు మీద కూసోబెట్టి 2 ఉద్యోగాలు ఊడగొట్టండి కేసీఆర్ది కేటీఆర్ది, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పిండు రాహుల్ గాంధీ. ఇలా ఎక్కడ తెచ్చిండు రాహుల్ గాంధీ? అశోక్ నగర్కి వచ్చేందుకు మొహం జల్తలేదా? ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న సన్నాసి రాహుల్ గాంధీ 2.5 ఏళ్ళైంది, ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలు కూడా నీ ప్రభుత్వం ఇయ్యలేదు కదా. వస్తావా అశోక్ నగర్కు? సెక్యూరిటీ లేకుండా వచ్చే దమ్మున్నదా అశోక్ నగర్ చౌరస్తాకు? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తలేడు రేవంత్ రెడ్డి, చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు సందులలో వాడి. సెక్యూరిటీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ మంత్రులకు కానీ ఇవాళ ఆ నాయకులకు కానీ లేదు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ మొత్తం తెలంగాణనే ఒక ధర్నా చౌక్ అయిపోయినట్టుగా కనబడతా ఉన్నది. తెలంగాణ మొత్తం ఇవాళ ఒక సంక్షోభంలో కూరుకుపోయినట్టుగా కనబడుతున్నది. పంటలు కొనండి మహాప్రభో అని కాళ్ళు పట్టుకుంటున్న అన్నదాతల ఆక్రందనలు ఒకవైపు, జాబ్ క్యాలెండర్ ఏమైంది అని పోరాటం చేస్తున్న నిరుద్యోగ యువత నిరసనలు మరొక వైపు, ఉద్యోగులకు వెన్నుపోటు. 6 నెలలనే పీఆర్సీ అన్నాడు, 2.5 ఏళ్ళైంది కదా. పీఆర్సీ లేదు, డిఏ లేదు, ఐఆర్ లేదు, ఏదీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులు మరి వారి పరిస్థితి